ఈరోజు మనం పర్యావరణానికి సంబంధించిన ఒక కల్పిత పుస్తకం గురించి తెలుసుకుందాము. ఆ పుస్తకం పేరొచ్చేసి 'టుమారో'. ఆహ్, దాని రచయిత వచ్చేసి రమేష్. అయితే ఇది అమెజాన్‌లో గూడా అవైలబుల్ ఉంది. 'టుమారో బుక్ బై రమేష్' అని జెప్పి టైప్ చేస్తే వస్తుంది. అండ్ ఈ బుక్‌లో మనం ముందు మాట తెలుసుకున్నట్టయితే ఇది కల్పితమైన పుస్తకము. పర్యావరణానికి సంబంధించిన పుస్తకము. భూమి ఏ రకంగా నాశనం అవుతుందో, ఎన్ని రకాలుగా నాశనం అవుతుందో అని తెలిసే పుస్తకం అనమాట. దీనిలో ఆహ్, దీనిలో ఒక 20 చాప్టర్స్ ఉన్నాయి. మనం చాప్టర్స్ వరకు ఇంకా రాలేదు మనము. ముందుగా చాప్టర్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ప్రస్తుతానికైతే ఈ ఈ పుస్తకం, ఈ 'టుమారో' అనే పుస్తకం సంబంధించిన సమ్మరీ ఏం చెప్తుందంటే, ఈ కథలో ఉన్న కల్పిత ద్వీపం అంటే కొంతమంది కిడ్నాప్ అవుతారు. వాళ్ళు ఒక ద్వీపంకి కిడ్నాప్ చేయబడతారనమాట. ఒక ఐలాండ్‌లో బంధించబడతారనమాట. సో, ఈ కథలో ఉన్న కల్పిత ద్వీపం అంటే ద్వీపవాసులు అపహరించబడ్డ ద్వీపం. పూర్తిగా సముద్రంలోకి గాఢమైన దూరాన్ని కలిగి ఉంటుంది. అంటే ఎక్కడో చాలా డీప్ ఐలాండ్, మధ్యలో ఉన్న ఐలాండ్‌లో వీళ్ళందరూ బంధించబడతారనమాట. ఈ కథ ప్రారంభానికి ఈ ద్వీపానికి ఒక చిన్న సంబంధం ఉంది. ఈ ద్వీపం సముద్రంలో కొన్ని వందల కిలోమీటర్ల లోపలికి ఉంటుంది. అర్జెంటీనాకు సంబంధించిన ఫాల్కన్ ఐలాండ్ దాటుకొని ఇంకా కొన్ని వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే ఈ కల్పిత ద్వీపం ఉంటుందంట. అంటే వీళ్ళు ఈ కథలో ఉన్న వాళ్ళు, కిడ్నాప్ అయిన వాళ్ళందరూ ఉండే ద్వీపము. అది కల్పిత ద్వీపం అంట. దాని పేరు వచ్చేసి బార్బరిక్ ఐలాండ్. బార్బరిక్ అంటే అనాగరికుడు అని అర్థం అనమాట. అనాగరికుల ఐలాండ్ అనమాట. ఇది మనుషులు తిరగని ప్రాంతము. అంటే మనుషులు ఇంకా ఈ ప్రాంతాన్ని కనిపెట్టలేదు. బార్బరిక్ అంటే అనాగరికులు, అంటే ఒక రకంగా ఆలోచనా పద్ధతిలో అనాగరికులు, ఆదివాసులు, ఆదిమ తెగలు. ఈ తెగలు ఈ ప్రపంచానికి ఏ నష్టం కలుగజేయలేదు. వీరికి జల కాలుష్యం అంటే తెలీదు, ధ్వని కాలుష్యం అంటే తెలియదు, స్థల కాలుష్యం అంటే తెలియదు, వాతావరణ కాలుష్యం అంటే కూడా తెలియదు. ఆధునిక మనిషికి ఇవన్నీ బాగా తెలుసు. అన్ని కాలుష్యాలలో పట్టా పొందాడు ఆధునిక మనిషి. ఈ ద్వీపంలో అపహరించబడిన ఆధునిక మనిషి కూడా ప్రకృతిని, వాతావరణాన్ని నష్టం కలిగజేసే కాలుష్యాన్ని పెంచి భూమి అధిక తాపానికి గురయ్యేలా ప్రవర్తించుకుంటున్నాడు. తాపాన్ని తగ్గించి భూమిని గ్లోబల్ వార్మింగ్ నుంచి రక్షించడానికి చేసిన ప్రయత్నమే ఈ 'టుమారో' అనే పుస్తకం అన్నమాట. అయితే చివరిలో ఏముందంటే, ప్రపంచానికి, ప్రకృతికి నష్టం కలుగజేసే వాడే నాగరికుడు, నష్టం కలుగజేయని వాడే అనాగరికుడు అని దీని సమ్మరీ. అండ్ దీనిలో వచ్చేసి ముందు మాట. ఈ ముందు మాటలో కూడా ఏముంది, discussed countries and people who discussed about the country situations may be real or might be fiction. People in this book discuss the situations according to topics. The book explains their country situations and causes of damage to the nature by various activities done by people. Simultaneously explains and talks about environment, global warming, pollution, birds migration, farming, pollination, fossil fuels, etc. సో ఇది ఫిక్షన్ పుస్తకం అని అంటున్నారు. అండ్ కింద ఒక క్యాప్షన్ కూడా ఇచ్చారు. టుడేస్ ఫిక్షన్ ఇస్ టుమారోస్ ఫ్యాక్ట్ అని కూడా ఇచ్చారు. అంటే మనము కొన్ని తప్పిదాలు చేస్తే ఆ ఫిక్షన్ రేపటి నాడు రియల్ అవుతుందని చెప్పేసి అని అంటున్నారు. ఈ పుస్తకం పేరు వచ్చేసి 'టుమారో', కల్పిత నవల, ఎన్విరాన్మెంట్ నవల్, ఫిక్షన్ అనమాట. దీనిలో ఫిక్షన్ ఉంటుంది, ఫ్యాంటసీ కూడా ఉంటుంది. వీటిలో 20 చాప్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి కిడ్నాప్, సెకండ్ చాప్టర్ వచ్చేసి ఒక వుడెన్ బాక్స్లో కిడ్నాప్ చేస్తారంట, థర్డ్ చాప్టర్ వచ్చేసి ఎస్కేప్, ఫోర్త్ చాప్టర్ వచ్చేసి ఐలాండ్, ఫిఫ్త్ చాప్టర్ వచ్చేసి సౌండ్ పొల్యూషన్, సిక్స్త్ చాప్టర్ వచ్చేసి వాటర్ అండ్ ఎయిర్ పొల్యూషన్, సెవెంత్ చాప్టర్ వచ్చేసి యాంట్స్ అంటే చీమలు, ఎయిత్ చాప్టర్ వచ్చేసి ఫాసిల్ ఫ్యూయల్స్ అండ్ గ్లోబల్ వార్మింగ్ అంటే శిలాజ ఇంధనాలు, గ్లోబల్ వార్మింగ్. నైన్త్ చాప్టర్ వచ్చేసి ఎడ్యుకేషన్, 10th చాప్టర్ వచ్చేసి ఫ్యాంటసీ ఇన్ ఐలాండ్ అంటే వాళ్ళు ఐలాండ్లో ఉన్నప్పుడు ఒక ఫ్యాంటసీ జరుగుతుంది, దానికి సంబంధించిన ఒక చిన్న కథ ఉంటుంది అక్కడ. 11th చాప్టర్ వచ్చేసి కంట్రీ ఫామ్ అంట.
12th చాప్టర్ వచ్చేసి ఫ్యాంటసీ ఇన్ ఐలాండ్ 2. అంటే రెండోది. ఫ్యాంటసీ ఇన్ ఐలాండ్ 1 అయింది కదా 10th చాప్టర్‌లో 10th లెసన్‌లో. 12th లెసన్‌లో ఫ్యాంటసీ ఇన్ ఐలాండ్ 2. థర్డ్ చాప్టర్ వచ్చేసి మూన్ మేడ్ కపుల్ అంట. 4th చాప్టర్ వచ్చేసి షోర్ ఈస్ స్ప్రౌటింగ్. 5th చాప్టర్ వచ్చేసి ఇఫ్ బర్డ్స్ వానిష్, అంటే బర్డ్స్ అంతరించిపోతే ఏమవుతుంది అని వాళ్ళ మధ్యలో ఒక చిన్న డిస్కషన్ అయి ఉండొచ్చు ఇది. అపహరించబడి బంధించబడిన ఐలాండ్లో బంధించబడిన మనుషుల మధ్యలో వచ్చిన టాపిక్స్ అయి ఉండొచ్చు. 16th చాప్టర్ వచ్చేసి వై డూ బర్డ్స్ మైగ్రేట్. బర్డ్స్ దూర ప్రాంతాలకు ఎందుకు ప్రయాణిస్తాయి, ఎందుకు వలసలకు పోతాయి అనేది ఆ లెసన్ ఉద్దేశము. 17th చాప్టర్ వచ్చేసి బియర్డ్ హిస్టరీ, అంటే గడ్డం యొక్క చరిత్ర అనంట. 18th వచ్చేసి ఫాల్ ఆఫ్ రెవల్యూషన్, విప్లవం ఎలా చల్లబడిపోయింది, చితకబడిపోయింది, చతికిలబడిపోయింది అనేది. 19th చాప్టర్ వచ్చేసి డెస్ట్రాయర్ అండ్ 20 చాప్టర్ వచ్చేసి యాంటీ అగ్రికల్చర్. సో 20 చాప్టర్స్ ఉన్నాయి. బుక్ నేమ్ టుమారో. ప్రస్తుతానికైతే ఇది బుక్ యొక్క సమ్మరీ, దీని లెసన్స్, దీని సారాంశము ఒక రఫ్గా చెప్పుకున్నాము. డీటెయిల్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో చాప్టర్ 1తో స్టార్ట్ చేద్దాము. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కల్పిత నవల, పర్యావరణానికి సంబంధించిన నవల. అండ్ ఒక ద్వీపంలో చాలామంది కొంతమందిని తీసుకెళ్ళి ఎవరో తీసుకెళ్తారంట, మరి ఎవరు తీసుకెళ్తారో తెలియదు. ఇది కల్పిత నవల కాబట్టి ఎవరో తీసుకెళ్తుండొచ్చు, ఎవరో అక్కడ వీళ్ళని వదిలేసి అక్కడే వదిలేస్తుండొచ్చు. వీళ్ళు ఇల్లు ప్రపంచం, సాధారణ ప్రపంచం అంతా మర్చిపోయి అక్కడే బహుశా ఉంటుండొచ్చు. అండ్ అక్కడే వాళ్ళు ఉండి అక్కడే వాళ్ళ జీవన విధానం ఎట్లా స్టార్ట్ అవుతుంది, అక్కడే వాళ్ళు ఏం చేస్తారు, ఎలా తింటారు, ఎలా బతుకుతారు, ఎట్లా సర్వైవ్ అవుతారు అనేది ఈ స్టోరీ యొక్క కాన్సెప్ట్. అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది. సో ఇప్పటివరకైతే ఇండెక్స్ గురించి, దీని సమ్మరీ గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ చాప్టర్ 1తో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఖచ్చితంగా ఈ 20 చాప్టర్స్ ఉన్న నవల ఖచ్చితంగా అందరూ వినాలని కోరుతున్నాను. ఎందుకంటే మంచి ఎన్విరాన్మెంట్ నవల, మంచి స్టోరీ ఉంది ఇందులో, మంచి కల్పిత పాత్రలు, మంచి కల్పిత పుస్తకము. కానీ పర్యావరణానికి సంబంధించిన విషయం మాత్రం జరిగేది, జరగబోయేది డిస్కషన్ చేసుకుంటారు వీళ్ళు. రోజంతా ఏం చేస్తుంటారు అసలు ద్వీపంలో, పొద్దంతా ఏం చేస్తారు, రాత్రి ఏం చేస్తారు, ఏం తింటారు, ఎలా పడుకుంటారు, జ్వరం వస్తే ఏం చేస్తారు అనేది ఈ బుక్లో మెయిన్ కాన్సెప్ట్. సో సర్వైవల్కి సంబంధించిన అంశం కూడా ఇందులో ఉంది. కాబట్టి నెక్స్ట్ ఫస్ట్ చాప్టర్తోని మళ్ళీ ఈ బుక్లోకి మళ్ళీ ఎంటర్ అవుదాము. థ్యాంక్ యూ.